అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు పదును పెడుతున్నారు. సర్వేలు, ఇంటెలిజెన్స్ ఆధారంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 3 స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది వైసీపీ హైకమాండ్. ఇందులో 2 పార్లమెంట్ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ స్థానం ఉంది. వైఎస్ఆర్సీపీ 11వ జాబితా విడుదలైంది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. 2 పార్లమెంట్, 1 అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్తగా మేయర్ బివై రామయ్య, అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ను నియమించింది. రాజోలు అసెంబ్లీ సమన్వయకర్తగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు విడుదలైన 11 జాబితాల వారీగా చూస్తే 75 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. కొత్తగా అభ్యర్థులను నియమించకపోయినప్పటికీ అభ్యర్థుల స్థానాల విషయంలో మార్పులు చేర్పులు చేస్తూనే ఉంది వైసీపీ. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను ఇన్ఛార్జిగా నియమించింది. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ను పార్టీ సమన్వయకర్తగా నియమించింది. గతంలో అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ను బరిలో దించుతున్నట్లు వైసీపీ ప్రకటించింది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సింహాద్రి చంద్రశేఖర్ విముఖత చూపారు. దీంతో అభ్యర్థులను అటూ ఇటూ మార్చారు.